పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది సముద్రంలోనే తూర్పు ఈశాన్యంగా పయనించే క్రమంలో పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే తీవ్ర అల్పపీడనం ముందుకు వెళ్లేందుకు వాతావరణం సహకరించలేదు. ప్రస్తుతం ఒంగోలు, మచిలీపట్నానికి మధ్యలో ఉన్న ప్రాంతం నుంచి సమాంతరంగా సముద్ర తీరానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానుంది. కోస్తా జిల్లాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో వర్షాలు భారీగా పడనున్నాయి. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఈ ఏడాది డిసెంబర్లో ఇప్పటికే 3 పర్యాయాలు తుఫాన్ ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో వరి, పత్తి, పొగాకు, అపరాలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మరోసారి భారీ వర్షాలు కురిస్తే మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 2 రోజుల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాలో వరి, పొగాకు, మిర్చి, పత్తి, ఇతర పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.